మేస్త్రికి హటావో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కు బచావో అనే నినాదంతో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బంద్ కొనసాగిస్తున్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కి ప్రభుత్వం లేబర్ కార్డులు ఇవ్వాలి. సెంట్రింగ్ కార్మికులు శాశ్వత భవనం, తాపి మేస్త్రికి సంబంధం లేని సెంట్రింగ్ కాంట్రాక్టర్ ను కూడా తాపి మేస్త్రి మాట్లాడుకుని తమకు మొండి చేయి చూపిస్తున్నారని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ ఆవేదన. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కోరుతున్నారు. మేస్త్రికి హటావో సెంట్రింగ్ మేస్త్రికి హటావో మేస్త్రికి హటావో హలో మనం మాట్లాడినట్టు నల్ల రాధాకృష్ణ, నేను తెలంగాణ ఉద్యమకాలు చేసి రాష్ట్ర చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నా. ఈరోజు చిలకన ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఇందరపాటులో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాను విజయవంతం చేయడం కోసము పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళు చేస్తున్న డిమాండ్ ప్రధానమైన ఒకటి, టాపీ మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో ఓన్లీ కన్స్ట్రక్షన్ సంబంధించింది తప్ప ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన వర్క్ కూడా వాళ్ళే మరి కాంట్రాక్ట్ తీసుకోవడం నిర్వహించడం ఏదైతే ఉందో వీళ్ళ పుట్ట మీద కొట్టినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా వీళ్ళ వృత్తిని వీళ్ళే చేసుకునే విధంగా మరి వాళ్ళు అవకాశం ఇవ్వాల్సిందిగా వాళ్ళని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అందరికీ కూడా వాళ్ళు ఏదైతే అసోసియేషన్ తరఫున ఫిక్స్ చేసిందో వాళ్ళ రేటు ఎస్ఎఫ్టీ 51 రూపాయలు ఏదైతే ఉందో ఆ నిబంధనను అందరూ పాటించాలని చెప్పేసి కూడా ఈరోజు వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేబర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చాలామంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభుత్వము ఎక్కడికక్కడ అడ్డాల దగ్గరికి ప్రభుత్వ అధికారులే వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని ఆన్లైన్ లేబర్ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ప్రభుత్వమే చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ వాళ్ళకు ఏదైతే అంగవైకల్యం కానీ యాక్సిడెంట్ డెత్ జరిగితే ప్రభుత్వం ఇచ్చే పారితోషికం ఏదైతే ఉందో సరిపోవటం లేదు, వాటి 20 లక్షలకు పెంచి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో వాళ్ళ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ నేను సమావేశాలు పెట్టుకోవాలన్నా ఆయన కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా వాళ్ళకి భవనం లేదు. కాబట్టి మరి ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్కు ఒక భవనం ఇక్కడ ఏర్పాటు కావాలని చెప్పేసి కూడా మరి ఆ డిమాండ్ తోటి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారి దృష్టికి కూడా ఆ సమస్యను తీసుకుపోతాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమల పరమేశ్వరి గారి దృష్టికి కూడా మరి వీళ్ళకు ఒక భవనం నిర్మించే విధంగా ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. వేడుపాల శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మరి అదేవిధంగా చిలకనగర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ మరి ఫౌండర్గా మరి యొక్క బాధ్యతను మరి చిలకనగర్లో చేపడుతూ మరి సెంట్రల్ కమిటీ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ ఉందో మరి వారి ఆదేశాల మేరకు మరి చిలకనగర్లో ఈ యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళ బంధును మరి మేము చిలకనగర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా యొక్క పోరాటం మేస్త్రి మీద, మా రేట్ల మీద, మాకు రావాల్సిన హక్కుల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఒక మేస్త్రి అనే దళారీ వ్యవస్థలో మా సెంట్రింగ్ కూడుకుపోయి మరి మేము ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఒక ఉప్పర్ మేస్త్రి ఏదైతే సైడ్ మేస్త్రి ఉన్నాడో మరి వారిని పక్కకు జరిపి బిల్డర్లు ఓనర్లు కూడా డైరెక్ట్గా మా యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్ చేతనే మరి అగ్రిమెంట్ చేయించుకొని మీ యొక్క పనులు చేసుకుంటామని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మరి మీరు డైరెక్ట్గా మాతో వస్తే మరి ఓనర్లకు కూడా మా వల్ల లాభం చేకూరుతుంది కానీ నష్టమైతే ఉండదు. ఎందుకంటే ఒక దళారీ వ్యవస్థ నుంచి మీరు బయటపడతారు, మేము బయటపడతాము. మీకు రూపాయి రాకుండా మాకు రూపాయి రాకుండా ఆ దళారీ వ్యవస్థ ఏదైతే మధ్యలో మేసినట్టు ఉన్నాడో మరి అనవసరంగా మరి ఆ డబ్బులు అనేది వాడు తింటున్నాడు. కాబట్టి ఓనర్లకు బిల్డర్లకు మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నాము,
దయచేసి మీ యొక్క ఇల్లు కట్టేటప్పుడు మరి మీరు ఇంటికైతే ఏ విధంగా మెటీరియల్ సమకూర్చుకుంటారో మరి అదేవిధంగా రెండోసారి పెట్టుబడి పెట్టేది ఒక సెంట్రింగ్ రోడ్ మాత్రమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ఉప్పర్ మేస్త్రి అనేవాడు ఆయన దగ్గర ఉన్నటువంటి సామాను ఒక 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ సెంట్రింగ్ రోడ్ పని చేయాలంటే దాదాపు ఒక 100 గజాలు స్లాబ్ కొట్టాలంటే ఒక 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పని చేస్తాము. మరి అలాంటి పని చేసేటటువంటి మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా మేస్త్రి వాడు ఒక దళారీ వ్యవస్థ మధ్యలో ఇరుక్కొని మరి ఇటు మీరు ఇటు మేము ఇద్దరము ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క బిల్డర్లకు ఓనర్లకు మేము పేరున చెప్తా ఉన్నాం. దయచేసి మీ యొక్క ఇల్లు కట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మా యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్కే మీరు పని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి జై సెంట్రింగ్.